మన కాన్స్టిట్యూషన్ అనేది మొదటగా ఇంగ్లీష్‌లో దీన్ని రాశారు. మన కాన్స్టిట్యూషన్ ఇంగ్లీష్‌లో ఉంది. అయితే భారతదేశంలో హిందీ ప్రధానమైనటువంటి భాష, జాతీయ భాషగా ఉన్నది కాబట్టి, సో హిందీ భాషలో గూడా కాన్స్టిట్యూషన్ ఉండాలి అనేటువంటి ప్రపోజల్ వచ్చింది. ఇలా ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు దీనికోసం హిందీ భాషలో భారత రాజ్యాంగాన్ని అనువదించేందుకోసం రాజ్యాంగంలో ఏమైనా ఉందా అనేటువంటి అంశాలను వెతికారు. రాజ్యాంగంలో ఎక్కడ హిందీ భాషలో దీన్ని రాసుకోవాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావించలేదు. దీనికోసం 1987లో 58వ రాజ్యాంగ సవరణ చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్‌ని చేసి భారత రాజ్యాంగాన్ని హిందీలోకి అనువదించవచ్చు అనేటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది. సో దీనికోసం ఈ భారత రాజ్యాంగంలో 58వ రాజ్యాంగ సవరణని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దీనితో పాటు ఇక్కడ రాజ్యాంగంలో 22 లేదా 22nd పార్ట్‌లో ఆర్టికల్ 394 అనేటువంటి క్లాజ్‌ని చేర్చి భారత రాజ్యాంగాన్ని హిందీలో అనువదించేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి అంశాలు, పాటించాల్సినటువంటి అంశాలను పొందుపరిచారు. సో ఇలా భారత రాజ్యాంగం హిందీలో అనువదించేందుకు ఏమైనా రాజ్యాంగ సవరణ చేశారని అంటే యెస్ చేశారు అని చెప్పాలి. ఎప్పుడు అనంటే 1987లో 58వ రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలో ఈ అంశాన్ని 22వ పార్ట్‌లో చేర్చి ఆర్టికల్ 394 సబ్ క్లాస్ ఏకి సంబంధించినటువంటి అంశాలలో రాజ్యాంగాన్ని హిందీలోకి అనువదించేటువంటి అంశాలను పొందుపరిచారు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటది. సో హిందీలో రాజ్యాంగాన్ని చేతితో లిఖించింది, వ్రాసింది ఎవరు అని చెప్పేసి క్వెషన్ అడుగుతారు. అలా క్వెషన్ అడిగితే వసంత్ కృష్ణ వైద్య దీనిని హిందీలో చేతితో లిఖించినటువంటి వారినిగా గుర్తుంచుకోవాలి. మరి రాజ్యాంగాన్ని ఇంగ్లీష్‌లో ఎవరు రాశారు అనంటే ప్రేమ్ బిహారీ నారాయణన్ దీనికి సంబంధించి ఇంగ్లీష్‌లో రాయడం జరిగింది. చేతితో లిఖించడం జరిగింది అనేటువంటి అంశాలను మీరు గుర్తించాల్సి ఉంటది. సో ఇలా భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ రచనలో కాంగ్రెస్ ఎక్స్‌పర్ట్ కమిటీ గురించి, భారత రాజ్యాంగాన్ని హిందీలో ట్రాన్స్‌లేట్ చేసేటువంటి అంశాలను గురించి మీరు ఎగ్జామినేషన్ కోసం అప్డేట్ చేసుకోండి. కంటెంట్ వర్తి అనిపిస్తే ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి మోర్ కంటెంట్ మీరు లైవ్ ద్వారా పొందాలి అనుకుంటే ఐకాన్ ఇండియా ఛానల్‌ని మీరు ఫాలో అవ్వండి. యాప్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.